ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనం కంప్లీట్‌గా మోడిఫైయర్ ట్యాబ్ గురించి మనం తెలుసుకుందాం. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఎలా చేయాలి అనే దాని గురించి ఇక్కడ మనం నేర్చుకోవడం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ న్యూ బటన్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఇంపీరియల్ ఆర్కిటెక్చరల్ కానీ మెట్రిక్ కానీ మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఓకే అని చెప్పగానే నాకేమవుతుందంటే మనం ఏదైతే టెంప్లెట్ తీసుకున్నామో ఆ టెంప్లెట్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడిఫైర్ అనేది మనం చేయాలి అని అనుకుంటే సో కంపల్సరిగా నాకు ఏదో ఒక మెయిన్ కమాండ్స్ అనేది నాకు ఇక్కడ తెలియాలి. సో కాబట్టి నేను ఇక్కడ వాల్ అనేది సెలెక్షన్ చేసి వాల్ తాలూకా షేప్ అనేది మనం తీసుకొని ఎంతవరకు లెవెల్ మనకి కావాలో లెవెల్ 2 అని మనం తీసుకొని సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక బేసిక్గా ఆబ్జెక్ట్ అనేది నేను ఇక్కడ డిజైన్ తీసుకున్నాను. ఓకే. సో దీని తర్వాత నేనేం చేస్తున్నానంటే మనకి మోడిఫైయర్స్లో నాకు రకరకాల మోడిఫైయర్స్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. సో ఆ మోడిఫైయర్స్ అనేది మనం అసలు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మనం తీసుకుంటే సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఒక ప్లానింగ్ అనేది మనం క్రియేట్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వాల్ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాకు అలైన్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంది. సో దీన్ని మనం సెలెక్షన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటాను. అలాగే ఈ యొక్క వాల్ ఫేస్ నేను సెలెక్షన్ చేయడంతో నాకు అక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు అలైన్మెంట్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది. అయితే ఫర్ సపోజ్ ఇక్కడ అలైన్మెంట్కి ఏఎల్ అలాగే ఇక్కడ ఆఫ్సెట్ అని ఉంటుంది. ఫర్ సపోజ్ ఆఫ్సెట్ అని మనం తీసుకొని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆఫ్సెట్ ఏమో 6.0 అని చెప్పేసి 6 feet అని చెప్పి నేను ఏ వాల్నైతే ఆఫ్సెట్ చేయాలనుకున్నానో ఆ పర్టికులర్ వాల్ని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటే నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా నాకు ఆఫ్సెట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. అయితే నాకు ఈ పార్ట్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ నాకేంటంటే కార్నర్ ఎక్స్టెండ్ అని ఉంటుంది. నేనేం చేస్తానంటే ఈ వాల్ని సెలెక్ట్ చేసుకుంటే నాకు ఇక్కడ ఏమైంది టోటల్గా ఈ అవుటర్ పార్ట్ అనేదే నాకు పోయింది. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయాలనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇది అండ్ ఇది సెలెక్ట్ చేస్తే ఇప్పుడు చూసారా అంటే మనం సెలెక్షన్ చేసిన దాన్ని బట్టి మనకి అక్కడ
ఏంటి రిక్వైర్డ్ కావాలి, ఏంటి అవసరం లేదు అనేది మనం అక్కడ క్రియేట్ చేసుకోవడం మనకి రావాలి ఇక్కడ. ఓకే, అయితే ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇలా పెట్టుకున్నాను బాగా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ నేను కర్టన్ వాల్ పెట్టుకోవాలనుకున్నాను. ఓకే, సో ఇక్కడ వాల్లోకి వెళ్ళిపోయి ఇందులో నేను ఏం చేస్తానంటే వాల్ తాలూకా ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోతే ఇందులో నాకు కర్టన్ వాల్ అని ఉంటుంది. లేదు నాకు గ్లిజర్స్తో అంటే ఎక్స్టీరియర్ గ్లిజరింగ్ అనేది మనం తీసుకుంటే ఏమవుతుందంటే ఫర్ సపోజ్ నేను ఈ పార్ట్ నుండి నాకు ఈ పార్ట్ వరకు కావాలి అనుకున్నాను. అది అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే ఆ పార్ట్ని ఇలా తీసుకొని ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ 10:0 అని ఇచ్చాను. అయితే ఇప్పుడు నేనేంటంటే జనరల్గా 3D వ్యూలోకి వెళ్తే మనం తీసుకున్న కర్టన్ వాల్ అనేది రాదు. ఓకే, సో మరి ఎలాగా రాకపోతే ఇక్కడ నేను లెవెల్ 1లో ఏం చేస్తానంటే ఒక వాల్ని నేను సెలెక్షన్ చేసుకుంటే నాకు ఇక్కడ మోడిఫైర్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ కట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ వాల్ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఈ పార్ట్ ఆఫ్ ద లొకేషన్ని నేను సెలెక్షన్ చేసుకుంటే నాకు ఆటోమేటిక్గా ఆ పార్ట్ ఏమైందంటే నాకు ఇక్కడ కట్ అవుతుంది. సో అగైన్ మళ్ళీ నేను ఇక్కడ 3D వ్యూలోకి వెళ్ళాను అనుకోండి, అప్పుడు మనకేమవుతుందంటే ఈ రకంగా వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ నేను షిఫ్ట్ అండ్ డ్రాగ్ చేసుకుంటే నాకు ఏమైందంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఒక గ్రిడ్ అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనం ఇది సెలెక్షన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ 4 feet ఉంది, ఇక్కడ 6 feet ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3:0 అని ఇచ్చాను అనుకోండి. సో నాకేమవుతుందంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ఏమైందంటే మనం 3:0 ఇక్కడ నాకు మూవ్ అవ్వట్లా. ఎందుకనో తెలుసా? సో ఇక్కడ నేను గ్రిడ్ అనేది సెలెక్షన్ చేసుకున్నప్పుడు ఇది లాక్ చేసి ఉంది, అంటే పిన్ చేసి ఉంది. దీన్ని అన్పిన్ చేయాలి. ముందు అన్పిన్ చేస్తే ఇప్పుడు నాకు కావాలి అనుకుంటే నాకు ఎంత స్పేస్లో కావాలో అంత స్పేస్లో నేను ఇక్కడ డిఫైన్ అనేది చేయొచ్చు. ఏదైనా ఒక కొత్త పార్ట్ కావాలంటే ఇక్కడ నాకు కావాలనుకుంటే ఇక్కడ నేను వేసుకోవచ్చు, అంటే పార్ట్ని తీసుకోవచ్చు. దీన్ని కూడా అప్పుడు నేను ఏం చేస్తానంటే సెలెక్షన్ చేసి 2:0 సారీ ఇక్కడ 3:0 అని ఇస్తాను. అయితే ఇప్పుడు నేను ఈ కర్టన్ వాల్ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే టాప్ ఆఫ్సెట్ అనే ఆప్షన్లోకి మనం వెళ్ళిపోతే
ఇక్కడ నేను -2 స్పేస్ 0 అని ఇస్తాను. అది అప్లై చేస్తే ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఒక 2 feet అనేది రెడ్యూస్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి నాకు ఏమైంది, ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ నాకు ఇంకొక కర్టన్ గ్రిడ్ అనేది వచ్చేసింది. ఇది ముందు అన్పిన్ చేయండి. అన్పిన్ చేసి ఇక్కడ సెలెక్షన్ చేసుకుంటే ఇక్కడ నేను ఇది ఆటో రిమూవ్ సెలెక్ట్ చేసుకొని నేను మళ్ళీ ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇది అన్పిన్ చేశాక అంటే ఇది బై డిఫాల్ట్ గ్రిడ్ కదా, సో కాబట్టి మనకు అది పోవట్లేదు. సో దీన్ని ఏం చేద్దామంటే ఫర్ సపోజ్ ఇక్కడ చూసారా మనకిది రిమూవ్ అవ్వట్లేదు. ఎందుకనంటే అక్కడ మనకి అరేంజ్మెంట్ అనేది అది బై డిఫాల్ట్ గ్లిజర్స్ కాబట్టి, సో వాటిని మనం రిమూవ్ చేయడం అనేది మనం చేయడానికి కావాలి. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఒక 2 స్పేస్ 0 అని ఇస్తే ఇక్కడ మనకి ఇలా వచ్చు. అయితే ఇక్కడ నేను ఫ్రేమ్ ఇవ్వాలనుకున్నాను. ఓకే, సో ఫ్రేమ్ అనేది ఇవ్వాలనుకున్నప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఆర్కిటెక్చరల్ ట్యాబ్లోకి మనం వెళ్ళిపోయి ఇక్కడ ములియన్స్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తామంటే మనం సెలెక్ట్ ఆల్ అని చెప్పేసి ఇది ఇలాగ పెట్టేస్తాం. ఓకే, సో ఇక్కడ నాకు మొదట ఏం చేయాలంటే ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లోకి మనం వెళ్ళాలి. ఇక్కడ ఏముంటుందంటే లోడ్ ఫ్యామిలీ అని ఉంటుంది. డోర్స్లోకి వెళ్ళిపోయి డోర్స్లో మనకి 3 types ఆఫ్ కర్టన్ వాల్స్ ఉంటాయి. అది మనం ఏం చేస్తామంటే లోడ్ చేసుకుంటాం అంతే. అయితే ఇక్కడ ఇది నాకు హైలైట్ అవ్వాలంటే ఇక్కడ ఇది తీసుకొని ట్యాబ్ కీ అనేది ప్రెస్ చేస్తే ఇది సెలెక్ట్ చేస్తే ఆ గ్లాస్ పార్ట్ ఒక్కటే నాకు హైలైట్ అవుతుంది. సో అందులో మనకి ఏంటి కావాలి అనేది ఇక్కడ ఉంటుంది. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని అప్లై చేసి అండ్ ఇక్కడ నాకు ఫినిష్ అని ఇస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఒక డోర్ నాకు క్రియేట్ అయ్యింది. సో మళ్ళీ నాకు ఇక్కడ ఇది అంటే ఈ పార్ట్లో నేను మళ్ళీ ట్యాబ్కి ప్రెస్ చేస్తే నాకు ఇది సెలెక్ట్ చేసుకొని ఇది అప్లై చేసుకున్నాను. సో నాకు ఇక్కడ ఏమవుతుందంటే టాప్ వ్యూలోకి వెళ్ళిపోతే ఇక్కడ నాకు 2 డోర్స్ అనేవి నాకు ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే, అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డోర్ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక డోరు ఇలా ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఈ డోర్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మిర్రర్ యాక్సెస్ అని ఉంటుంది ఒక ఆప్షన్. ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు
నేను ఈ మిర్రర్ యాక్సెస్ని సెలెక్ట్ చేస్తే నాకేమైందంటే ఇక్కడ ఏదైతే ఉందో అది అలా యాజ్ ఇట్ ఈజ్గా నాకు ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద ఆప్షన్ ఫర్ మిర్రర్ యాక్సెస్. ఓకే, అయితే ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే మోడల్ ఇన్ ప్లేస్ తీసుకొని ఇందులోని జనరిక్ మోడ్ అని ఇచ్చేసి ఓకే, ఇక్కడ కూడా మనం ఓకే అని చెప్పేసి నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక రెక్టాంగులర్ ఆబ్జెక్ట్ అనేది మనం తీసుకొని నేను ఇక్కడ నుండి రెక్టాంగులర్ షేప్ అనేది నేను తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఒక రెక్టాంగులర్ షేప్ అనేది నేను తీసుకొని ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ 2 feet వచ్చేసింది. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే నాకు ఇక్కడ ఒక 10 space 0. అయితే దీన్ని నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఓకే చేస్తా. ఓకే చేసిన తర్వాత ఇక్కడ 3 space 0 అని ఇస్తాను. అయితే ఇప్పుడు నాకు ఇదే ఇక్కడ కావాలనుకున్నాను. సో ఇది కూడా ఓకే చేసి ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ నాకు మిర్రర్ డ్రా యాక్సెస్ అని మనకి మరొక కమాండ్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఎక్కడ నాకు యాక్సెస్ పాయింట్ కావాలనుకుంటున్నానో ఫస్ట్ నేను ఇక్కడ సెలెక్షన్ చేసుకుంటే యాక్సెస్ పాయింట్ డ్రా చేసిన తర్వాత నాకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నాకు ఇదే ఆబ్జెక్ట్ మళ్ళీ నాకు ఇక్కడ ఆటోమేటిక్గా నాకు క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే నాకు ఫర్ సపోజ్ ఇక్కడ నేను విండో తీసుకుంటున్నాను. ఇందులో కూడా లోడ్ ఫ్యామిలీ అని చెప్పేసి ఇక్కడ విండోస్ అని చెప్పేసి విండోస్లో కూడా నాకు రకరకాల విండోస్ కూడా ఉంటాయి. నాకు ఏది కావాలో సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఈ పార్ట్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను 6 feet సెలెక్ట్ చేసి ఓకే అని చెప్తాను. ఆ తర్వాత ఇక్కడ నేను ఎడిట్ టైప్లోకి వచ్చి డూప్లికేట్ అని చెప్పి సో ఇక్కడ ఏం చేస్తానంటే 48 inches అని పెడతాను.
ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ హైట్లో 4 స్పేస్ 0 అని ఇచ్చేసి దీన్ని ఇక్కడ నేను ఓకే అని చెప్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఇలా పెట్టుకుంటాను ఒక విండో. సో ఇక్కడ కూడా ఒక విండో పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ కూడా ఒక విండో పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ కూడా నేను ఒక విండోని పెట్టుకుంటున్నాను. అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నానంటే ఒక విండోని పెట్టుకుంటాను. ఓకే,